హాయ్ అండి, అందరికీ నమస్తే. మా ఇంటి సంక్రాంతి సంబరాల గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. మా ఇంట్లో ప్రతి సంవత్సరం సంక్రాంతికి మా మరుదులు అందరూ మా ఇంటికొచ్చి మా ఇంట్లో సరదాగా జరుపుకుంటామండి. మొదటి రోజు భోగి పండగ గదా! ఈ భోగి గురించి గూడా మీకు ప్రత్యేకత చెప్పాలండి. భోగి అంటే భోగభాగ్యాలిచ్చేదంటారు. భోగి మంటని ఎందుకు వేసుకుంటామంటే, మీకు పూర్వకాలం గుర్తుందో లేదో మన ఇంట్లో పాత సామాన్లన్నీ భోగి మంటలో పడేసేవారు. అంటే అట్లా మనకున్నటువంటి బాధలు, కష్టాలు వాటిని ఆ మంటల్లో వేసేసి, ఇక నుంచి మనం సరదాగా, సంతోషంగా ఉందామని చెప్పడానికి ఈ భోగి మంటలు వేస్తామండి. ఇక్కడ మా ఇంట్లో ప్రతి సంవత్సరం మా ఇంటి పక్కనే మేము భోగి మంట వేస్తాము. అట్లాగే మా కాలనీలో కూడా మా ఫ్రెండ్స్ వేస్తే అక్కడికి వెళ్ళాము. మాకు చిన్నప్పటి నుంచి పిడకలు, ఆవు పిడకలు గానీ, అట్లా పిడకలు భోగి మంటలో వేయడం అలవాటు. నేను కొన్ని పిడకలు తీసుకెళ్ళి అక్కడ వాళ్ళందరికి ఇచ్చాను. వాళ్ళందరూ కూడా ఆ పిడకలు వేసి భోగి మంటని భోగి పండగ చేసుకున్నామండి. సంక్రాంతి పండుగని అసలు 3 రోజులుగా జరుపుకుంటామండి. ఈ సంక్రాంతి పండుగ జరుపుకుందుకు కూడా చాలా కారణాలున్నాయి. ఈ సంక్రాంతి పండుగ సరికి రైతులకి ధాన్యము, పంటలన్నీ చేతికొస్తాయి. చేతిలో డబ్బులు అన్నీ ధాన్య రాశులన్నీ ఉంటాయి కాబట్టి సంతోషంగా జరుపుకుంటారండి ఈ పండుగని. చూశారు కదా, భోగి రోజు మంచిగా ముగ్గులతో అలంకరించాము. మరుసటి రోజు ఇక సంక్రాంతికి రాత్రి దాదాపు 12 వరకు ఇట్లా మేము గాలిపటాలని, ఈ పొంగలి కుండ అని, రథం అని ఇవన్నీ ముగ్గులు రాత్రి 12 వరకు వేసి మళ్ళీ తెల్లవారుజామున 5కే లేసాము. ఇక మా తోటికోడళ్ళు, మేము, మా పాప, మేమందరం కలిపి గొబ్బెమ్మల్ని ఆవు పేడ కొని తెచ్చుకున్నాను. మాకు దొరుకుతుందండి, మేము హైదరాబాద్ సిటీలో ఉంటాం, అయినా మాకు అమ్ముతారు. ఆవు పేడని తెచ్చి గొబ్బెమ్మలు చేసి ఆ గొబ్బెమ్మలకి దీపం పెట్టి పూజ చేయడం మా సాంప్రదాయం. ఆ విధంగా పూజ చేసాము. తర్వాత పండగ రోజు 5 రకాల పిండి వంటలు వండి వాటిని మా మామయ్య గారు, వాళ్ళ నాన్నగారు, అమ్మ, అట్లా మా ఆడపడుచు వాళ్ళకి బట్టలు పెట్టి మేము చేసిన పిండి వంటలన్నీ పెట్టడం మా సాంప్రదాయం అండి. ఈ సంవత్సరం మా అదృష్టం ఏంటో కానీ ఇలాగ మేము ఇంట్లో పెద్దలకి అన్ని పెట్టి ఇలా తలుపేసుకొని బయటకు వస్తామండి. బయటకు వచ్చేసరికి మనకి ఆంజనేయ స్వామి వారు వచ్చారండి మా ఇంటి ముందుకి. మాకు ఎందుకో చాలా ఆనందం అనిపించింది. మా పెద్దలే ఈ రూపంలో వచ్చారు అన్నంత సంతోషపడి మేము వండిన కొంచెం పిండి వంటలు అవి వాటికి వేస్తే అవి తిన్నాయండి. ఎప్పుడు లేదు, ఈ సంవత్సరం ఎందుకో మాకు చాలా అన్ని శుభాలే జరుగుతాయి మా ఇంట్లో అని మాకు వచ్చి ఆశీర్వదించినట్టు అనిపించిందండి మా పెద్దలు ఈ వానర రూపంలో. మాకు చాలా హ్యాపీ అయిపోయింది. ఇంతలోనే ఈ కేక్ ఏంట అనుకుంటున్నారా, మా తమ్ముడండి. మకర సంక్రాంతి రోజు 15వ తేదీ మకర సంక్రాంతి ఉన్న రోజు పుట్టాడు వాడు. వాళ్ళు ఎక్కువగా ఊరికి వెళ్ళిపోతుంటారు ఇంటికి. వాళ్ళు వెళ్ళనప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు మా ఇంట్లోనే వాళ్ళు వస్తారు, మా ఇంట్లోనే పండుగ జరుపుకొని వాడికి సంక్రాంతి రోజు మేము కేక్ కట్ చేసి ఇట్లా బర్త్డే సెలబ్రేట్ చేస్తామండి. ఇది మాకు అలవాటు. అనుకోకుండా ఈ సంవత్సరం వాడు పుట్టిన 15వ తేదీ రోజే మకర సంక్రాంతి పడింది. అందరం ఇంట్లో మా పాప, మా అల్లుడు, మా పిల్లలు, మనవళ్ళు, మా తోటికోడలు, మేము అందరం కలిసి వాడి బర్త్డేని సరదాగా సెలబ్రేట్ చేసాము. ఈ ఇయర్ కూడా వాడు ఊరికి వెళ్ళాల్సిందే, కానీ మా పిన్నికి కొంచెం హెల్త్ బాగాలేక సర్జరీ చేశారు. దానివల్ల ఇక్కడ ఉండాల్సి వచ్చింది. ఇక అందరం కలిసి సరదాగా ఈ పక్కన ఫోటోలో ఉన్నదే మా పిన్ని, మా తమ్ముడు వాళ్ళ అమ్మ. మా తమ్ముడు గురించి చెప్పాలంటే నేను మీకు చాలా చెప్పాలండి. నాకు ప్రతి కష్ట సుఖాల్లోన, సంతోషాల్లోన, అన్నిటిలో నా 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 వెన్నుంటాడు. నాకు చేదోడు వాదోడుగా ఉంటాడండి. వీళ్ళు కూడా ఈ సంవత్సరం ఉండడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా మేము సంక్రాంతి పండుగని ఎప్పుడు జరుపుకుంటామండి. మీ అందరికీ చెప్పేది ఒకటే, కొన్ని కొన్ని పెద్ద పండుగలు ఉంటాయి, సంక్రాంతి, దసరా ఇలాంటప్పుడు వీలైనంత వరకు మన కుటుంబ సభ్యులం అందరమే ఒక దగ్గర ఈ పండగని సంతోషంగా జరుపుకున్నాం అనుకోండి, ఆ ఆనందమే వేరు కదా. ఎక్కడో నలుగురు ఒక చోట ఉంటే మాకు అసలు రాత్రి అయితే 12 అయినా మేము పడుకోమండి. అలాగా కష్టసుఖాలు అన్ని సరదాగా కబుర్లు చెప్పుకుంటా, ఆటలాడుకుంటా చాలా సరదాగా గడిపేస్తామండి. అసలు ఆ ఆ ఆనందం చెప్పనలవి కానిది. అందువల్ల ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఇదేనండి, పండగలప్పుడైనా కనీసం తమ పిల్లల్ని, కుటుంబ సభ్యులు అందరూ ఒక చోట పండుగలు జరుపుకోండి. వీలైనంత వరకు, వీలు కానప్పుడు వేది, వీలైనంత వరకు జరుపుకోండి. ఇగో వాడికి బర్త్డే అయిపోగానే మేము అందరం హారతి ఇచ్చి ఆశీర్వదించాము. ఈ ఈ విధంగా ఈ సంవత్సరం వీడి బర్త్డే కూడా జరుపుకున్నాము. ఇక మా చిన్న మరిది తోటికోడలు, మా పెద్ద మరిది తోటికోడలు అందరూ వచ్చారు. అసలు చాలా చాలా సరదాగా జరుపుకున్నామండి ఈ సంవత్సరం సంక్రాంతి. చూశారు కదా. ఇక
మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఈ అమ్మాయి కేక్ చేస్తుంది. తనకి యూట్యూబ్ కేకు తయారు చేయటం అది ఉంది. చాలా బాగా చేస్తుంది. మా ఇంట్లో ఏ ఫంక్షన్స్ అయినా కేక్ తనే తెచ్చేస్తుంది. తనను కూడా నువ్వు కేక్ పట్టుకొని రా, ఇవాళ పండగ కదా అని రమ్మంటే వచ్చింది. ఇక మా పండగ సంబరాలు చూసారా, నేను మా వారు మా మరిది గారు మేమందరం కలిసి సరదాగా జగడపు తలపుల జాతర అనుకుంటా సరదాగా కాసేపు ఎంజాయ్ చేసాము. మేము పండగ వస్తే ఖాళీగా ఉండవండి. చక్కగా చక్కగా వంటలు అవి చేసుకుంటాము, చక్కగా తినేస్తాము. కాసేపు ఇలా కూర్చొని ఆటలాడుకోవడము, గుళ్ళు గోపురాల సందర్శనలు ఇలాంటివి చేస్తామండి. అసలు మర్చిపోలేము ఇంకా వాటిని. అలాంటివన్నీ సరదాగా జరుపుకుంటాం. ఇగో మా పాప, మా మరిది గారి పాప, మా తమ్ముడు కూతురు వీళ్ళు కూడా సరదాగా డాన్స్లు చేశారు. వీళ్ళతో పాటు మేము కూడా సరదాగా డాన్స్లు చేసాము. అసలు ఈ సంవత్సరం పండుగ ఇంకా బాగా జరిగింది. ఇక మా బావగారు మా అత్తమ్మ ఊర్లో ఉన్నారు. ఇక మా అత్తమ్మ కొంచెం తిరగలేని పరిస్థితిలో ఉన్నారు. అందువల్ల వాళ్ళు రాలేకపోయారు. మెయిన్ పండగకి అక్కడికే వెళ్ళిపోతుండే వాళ్ళం. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మా ఊరే, కానీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. రిజర్వేషన్స్ ఒకటి దొరకడం చాలా కష్టంగా ఉంటుంది. అందువల్ల వీలైనంత వరకు మా మరిది విజయవాడలో ఉంటారు, ఇంకో మరిది గారు హైదరాబాద్లో ఉంటారు. మేమందరం దగ్గరలో ఉన్న వాళ్ళం కాస్త కలుసుకొని సంక్రాంతి జరుపుకుంటాము. సంక్రాంతి రోజు మేము ఇలాగ స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళామండి. చూసారా, స్వర్ణగిరి టెంపుల్ 7 కొండలుగా చక్కగా అలంకరించారు. స్వర్ణగిరి టెంపుల్ అనేది సాయంత్రం విద్యుత్ దీపాల తర్వాత చాలా బాగుంటుంది. మధ్యలో జలనారాయణ స్వామి కూడా చాలా సుందరంగా ఉంటుందండి స్వర్ణగిరి టెంపుల్. మేము పండగలు చేసుకునేటప్పుడు ఇట్లా పండగ అయిపోగానే సాయంత్రం ఇలాగా దేవుడి దర్శనాలకు వెళ్ళడం మాకు అలవాటు అండి. కుటుంబ సభ్యులు అందరం కలిసి ఇలాగా స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళామండి. ఆ శ్రీమన్నారాయణని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకున్నాము. అదేవిధంగా అక్కడి నుంచి యాదగిరి గుట్ట మొత్తము కొండ మొత్తం డెవలప్ చేశాక వెళ్ళటం అవ్వలేదని అందరం కలిసి యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కూడా దర్శనం చేసుకున్నాము. మేము ఇలాగ సుఖ సంతోషాలతో మా కుటుంబాలు అందరం ఎల్లప్పుడూ కలిసిమెలిసి ఉండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకొని ఇంటికి సంతోషంగా తిరిగి వచ్చామండి. అదేవిధంగా మనకి పండగలంటే గుర్తొచ్చాయి. ఒకప్పుడు పల్లెటూర్లలో ఈ గొబ్బెమ్మలు, ఈ హరిదాసులు ఇవన్నీ కదా, అవన్నీ మనకి ఇప్పుడు కనబడటం లేదు. అవి చూడడానికని మా ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి నాగోల్ శిల్పారామం అక్కడికి వెళ్ళామండి. అక్కడ మాకు సరదా తీరిపోయింది. చక్కగా ముగ్గులు, రంగవల్లికలు, హరిదాసులు మాకు అక్కడ కనిపించేసరికి ఎక్కడ చెప్పలేని ఆనందం అనమాట. ఈ హరిదాసుల భజనలన్నీ వాళ్ళని చూసాము. మొత్తం చాలా సరదాగా పండగనంతా జరుపుకున్నామండి. మనకైతే పూర్వం రోజుల్లో హరిదాసులు ఇంటి ముందుకు వస్తే వాళ్ళకి బియ్యం డబ్బులు ఇచ్చేవాళ్ళని. ఇప్పుడు బియ్యం తక్కువ, అందుకని చెప్పేసి మనీ ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకున్నాము. తర్వాత ఇక్కడ గంగిరెద్దులు కూడా ఉన్నాయండి. శిల్పారామంలో అన్నీ ఉంటాయి. గంగిరెద్దులు వాళ్ళు కనబడితే వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి గంగిరెద్దులతో కూడా మేము చక్కగా ఫొటోస్ అవి తీసుకున్నాము. ఈ విధంగా చాలా సరదాగా శిల్పారామం కూడా ఉన్న 3 రోజులు చాలా సరదాగా తిరిగేసాము. శిల్పారామం చిన్న పిల్లల్లాగా చూసారా మేము. ఎక్కడైనా ఉయ్యాల కనబడ్డదంటే చాలు మా చిన్నతనం గుర్తుకొచ్చేసింది. ఉయ్యాలు కనబడితే వదలవండి మేము. నేను మా పాప ఉయ్యాలెక్కి ఊగాము. అట్లా మా మనవడ్లు చూసారా చక్కగా మా పాప అల్లుడు వీళ్ళు కూడా ఉయ్యాలెక్కి సరదాగా కాసేపు ఊగాము. తర్వాత అందరం కలిసి ఈ గ్రూప్ ఫోటోలు అన్ని తీసుకున్నాము. ఈ సంవత్సరం మా సంక్రాంతి చాలా సరదాగా జరిగిందండి. మీరు కూడా ప్రతి సంవత్సరం ఇలాగే అందరూ కుటుంబ సభ్యులు చక్కగా సంక్రాంతి సంబరాలు జరుపుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. నా సంక్రాంతి సంబరాల వీడియో అంతా మీకు నచ్చే ఉంటుంది. నా వీడియో చూడండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, మరికొన్ని మా వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి. ఈ విధంగా ప్రతి ఒక్కరూ అందరూ సంతోషంగా ఉండాలి. దేవుని ఆశీస్సులు అందరికీ ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తాన్ సుఖినో భవంతు. ధన్యవాదములు అందరికీ.